నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు వైద్య సాయం 10 లక్షల రూపాయలకు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పేదల కోసం ఉన్న పథకం దోపిడీకి మారుతోంది. బాధ్యత వహించాల్సిన అధికారులు ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పేద రోగుల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత చికిత్సకు నిబంధనలు పెట్టినా ఆసుపత్రులు మోసాలతో డబ్బులు తీసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం సహకారంతో బాధితులు శస్త్రచికిత్స చేయించుకున్న డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్యశ్రీ కింద ఆయన అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ చేశారు. మేము 9 తారీఖు నాడు ఇక్కడ జాయిన్ అయినాము. 11 తారీఖు నాడు ఆపరేషన్ చేయడం జరిగింది. మెడికల్ బిల్ అని, ఈ బిల్ అని, ఆ బిల్ అని ప్రతిదీ బిల్ వేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 25,000 వరకు మేము హాస్పిటల్లో బిల్లు పే చేయడం జరిగింది. 15th నాడు డిశ్చార్జ్ చేసే సమయంలో కూడా వాళ్ళు 30,000 డబ్బులు వసూలు చేయడానికి మమ్మల్ని అడిగారు. 30,000 బిల్ అవుతుంది, మీరు బిల్ పే చేసి వెళ్ళండి. మెడికల్ బిల్ అని, ఈ బిల్ అని ప్రతిదీ మాత్రం ఇలా బిల్లులు వేసి పంపిస్తూ ఉన్నారు మమ్మల్ని. ఆరోగ్యశ్రీ కింద ఇలాంటి సర్జరీలు జరిగినప్పటికీ మా దగ్గర డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదు. లబ్ధిదారుల ఫిర్యాదులను ఏం చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ శాఖ అధికారులు, జిల్లా వైద్యాధికారులు మొద్దునిద్రలో ఉన్నారా? ఫిర్యాదుదారుడి అనుమతి లేకుండానే కేసును ఎలా మూసేస్తారు? ఒకటి తర్వాత ఒకటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిర్యాదు చేసిన బాధితులకు సమాచారమే ఇవ్వకుండా కేసులను అధికారులు మూసివేస్తున్నారు. పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆసుపత్రులకు తెగువ పెరుగుతుందా? తనిఖీలు జరగక అవినీతి పెరుగుతుందా? ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్కి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా పైసలు వసూలు చేస్తున్నారు. ఏవైతే పైసలు వసూలు చేసిర్రో దాన్ని కప్పిపుచ్చేదానికి ఏం చెప్తున్నారంటే, ఇతనికి మెరుగైన వాలేసేదానికి మేము ఈ పైసలు తీసుకున్నామని అంటున్నారు. వాళ్ళే ఇచ్చారు, మేము వాళ్ళు తీసుకున్నారని డిఎంహెచ్ఓ మాట్లాడడం అనేది సిగ్గుమాలిన చర్య. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కూడా ఈ మాదిరిగా చెప్పడం అనేది ఇది చాలా బాధాకరం. ఇలా కార్పొరేట్ హాస్పిటళ్లకు వీళ్ళు చెంచాగిరిగా చేస్తున్నారు. ప్రభుత్వం పరంగా ఏ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ను తూతు మంత్రంగా చేస్తున్నారు. కనుకనే ఆ డాక్టర్ క్వాలిఫైయా, అన్క్వాలిఫైయా లేకుంటే డాక్టర్ అన్నవారు పేషెంట్ ను పూర్తిగా రక్షించకుండానే ప్రాణాలు తీసిరన్నట్టుగా మేము భావిస్తున్నాం. పైసలు వసూలు చేసినట్టుగా ఫోన్ పేర్లు ఉన్నాయి, మరి రిసిప్ట్లు కూడా ఇచ్చినప్పటికీ కూడా ఇవరకు వారి మీద ఎంక్వైరీ పేరు తోటి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం ఏమైనా చర్య? మరి వెంటనే డిఎంహెచ్ఓ గారికి ఏదైతే ఎంక్వైరీ కమిటీ అంటారు, ఎంక్వైరీ కమిటీ అంటే ఏం చేయాలి? ఇరు వర్గాలు, ఎవరు డాక్టర్ సిబ్బంది వీళ్ళ తరఫున, తర్వాత ఏ పేషెంట్ అయితే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళది కూడా తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా వ్యవహరించడం, డాక్టర్లతోటి కార్పొరేట్ హాస్పిటల్తోటి కుమ్ముకై ఇవాళ పేదల బతుకులతోటి చెలగాటమాడుతున్నట్టు, వారి జేబుకు చెల్లు కొడుతున్నట్టుగా ప్రభుత్వ పథకాన్ని నీరు గారుస్తున్నట్టుగా కనబడుతుంది. కనుకనే వెంటనే దీని మీద సీఎం గారు చర్యలు తీసుకోవాలి అని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న 13వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం స్వామివారు వాహన సేవలో భాగంగా హనుమద్ వాహనంపై కోదండరామునిగా దర్శనమిస్తూ తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం విశ్వక్సేన పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు పుణ్యవచనము, పంచామృతం మండపారాధన, మహాస్నాపకం, ప్రధాన హోమములు జరిగాయి. ఋత్వికులు దుష్టగ్రహ పరిహారార్థం మహాసుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం తోమాల సేవ నిర్వహించి నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం స్వస్తి వచనము, ప్రధాన హోమములు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, దిగ్వేవత బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు,
తీర్థ ప్రసాద వితరణ జరిపారు. రాత్రి 7 గంటలకు కోదండరాముని అలంకరణలో హనుమద్ వాహనంపై ఊరేగారు. ధ్యాస భక్తికి ప్రతీకైన హనుమంత వాహనంపై కోదండరాముని రూపంలో శ్రీనివాసుని దర్శించడానికి భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. వాడపల్లి పురవీధులన్నీ గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. జిల్లా కేంద్రంలోని బీజేపీ పట్టణ కార్యదర్శి 24 వార్డు సభ్యులు గుండోజీ గౌతమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మెడిసమ్మరాజు, సొంకరి సాయి, గిల్లి విజయ్, ముప్పిడి రాకేష్, దేవరశెట్టి గణేష్, కాశీభాయ్, గుండోజీ సురేష్, శ్రీరామోజీ, బ్రహ్మయ్య, సన్నీ, నిఖిల్ పాల్గొన్నారు. క్వాంబియన్ డెవలపర్స్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 8వ ఎడిషన్కు భారీ స్పందన. 30,000 మందికి పైగా ప్రత్యక్షంగా, 1,50,000 మందికి పైగా వర్చువల్గా పాల్గొన్నారు. ప్రతిరోజు కేవలం 5 నిమిషాలు కేటాయించండి, మొబైల్ ద్వారా క్యాన్సర్ అవగాహన పెంచండి అని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు యువతను కోరారు. హైదరాబాద్ అక్టోబర్ 12, 2025. క్వాంబియన్ డెవలపర్స్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 8వ ఎడిషన్
ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 30,000 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొనగా మరో 1,50,000 మంది 130 దేశాల నుండి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ మంత్రి శ్రీ దామోదరం రాజనరసింహ శ్రీధర్ బాబు, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, క్రీడల మంత్రి శ్రీ వకాటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేమ నరేందర్, తెలంగాణ క్రీడా సంస్థ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి, సినీ నటుడు అడివిశేష్, హైదరాబాద్ సిపి శ్రీ విసి సజ్జనార్, సైబరాబాద్ సిపి శ్రీ అవినాష్ మెహంతి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారి విజన్ ఒక వ్యక్తి ప్రయత్నంగా మొదలై 130 దేశాలకు విస్తరించిన భారీ ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమం ద్వారా ఇండియా క్యాన్సర్పై అవగాహన పెంచడంలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది అని ప్రశంసించారు. అలాగే యువత ప్రతిరోజు కేవలం 5 నిమిషాల సమయాన్ని కేటాయించి మొబైల్ ద్వారా క్యాన్సర్ ముందస్తు పరీక్షల గురించి అవగాహన కలిగించాలని కోరారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ప్రఖ్యాత అంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో న్యాయమైన క్యాన్సర్ స్క్రీనింగ్ చికిత్స అందించడం లక్ష్యం. ఈ రన్ ద్వారా పొందిన నిధులను క్యాన్సర్ స్క్రీనింగ్ కు వినియోగించనున్నారు. ఇప్పటి వరకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 1.4 కోట్ల మందికి 130 దేశాలలో సేవలు అందించింది. 1,00,000 మందికి మొబైల్ స్క్రీనింగ్ ద్వారా సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇతర మంత్రులు మాట్లాడుతూ, శ్రీ పొన్నం ప్రభాకర్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. శ్రీ వేమ నరేందర్ గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. శ్రీ వకాటి శ్రీహరి క్యాన్సర్ ముందస్తుగా గుర్తిస్తే నయం చేయగలమని, యువత ఈ సందేశాన్ని తీసుకెళ్లాలని కోరారు. శ్రీ శివసేన రెడ్డి ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలంటూ యువతకు పిలుపునిచ్చారు. సినీ నటుడు అడివిశేష్ మాట్లాడుతూ, ఈ తరహా భారీ ఈవెంట్కు వచ్చినందుకు గర్వంగా ఉంది. డాక్టర్ చిన్నబాబు ఆహ్వానం మేరకు ఈసారి వచ్చాను, ఇక ముందు ఆహ్వానం లేకుండానే వస్తాను అని అన్నారు. గాయకుడు రమణ గోగుల గోదావరి గట్టు మీద పాటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. క్యాన్సర్ను జయించిన వారిని సన్మానిస్తూ నీలిమ, ప్రకాష్, సంగీత, గీత అనే అభిరథుల విజయగాథలను వేదికపై పంచుకున్నారు. 10K రన్ విజేతలు, మహిళా విజేతలు రాజేశ్వరి, సునీత, ఉమా, పురుష విజేతలు ఈశ్వర్, అనూజ్ యాదవ్, మనోజ్. ఈ రన్ను గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్వహించింది. ఇది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న లాభాపేక్ష లేని సంస్థ. దీని లక్ష్యం క్యాన్సర్ భారాన్ని తగ్గించడం. Morning, sir. తిరువూరు వైసీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు పి సుధారాణి ఆధ్వర్యంలో నకిలీ మద్యంపై పట్టణంలో భారీ వర్షంలో సైతం కొనసాగిన ర్యాలీ. నకిలీ మద్యం గుట్టు తేల్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్లు, పర్మిట్ రూమ్లు, బార్లు, బెల్ట్ దుకాణాలు తనిఖీలు చేపట్టాలి. నకిలీ మద్యంపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలి. ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ నిక్సన్ కు వినతి పత్రం అందజేశారు.
కల్తీ బచానే కల్తీ బచానే పేదల ప్రాణాలు తీసే కల్తీ బచానే పేదల ప్రాణాలు తీసే కల్తీ బచానే అయ్యో మనీ డాక్టర్ నకిలీ మద్యం కేసులో మూలల్లోకి పోతే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయని, దీనిపై మరింత విచారణ కోసం సిట్ వేస్తున్నామని అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్, ఎక్సైజ్ శాఖలో మరొకరితో సిట్ వేస్తున్నామని, దీని వెనుక ఉన్న ఆఫ్రికా లింకులు కూడా బయటకు వస్తాయన్నారు. మళ్లీ ఇలాంటి నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తామన్నారు. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది, దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా గార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. ఈ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని, వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా, తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైన్సా వ్యవసాయ మార్కెట్లో సోయా, పత్తి పంట కొనుగోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైన్సా పట్టణ మార్కెట్ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ, అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క వ్యవసాయ రైతుకు సోయా మరియు పత్తి పంట ధర 4,300 వచ్చేలా చూడాలని, లైసెన్స్ ఉన్న వాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని, సీసీఐ ప్రభుత్వం కొనుగోలు చాలు కాలేదని, రైతులకు ఎలాంటి నష్టం కలగకూడదన్నారు.
నిన్న సోయాబీన్ పంటకు మాయిచర్ను బట్టి మార్కెట్లో రేటు పలకడం జరిగింది. 4,000, 4,100, 4,300 వరకు సుఖ రేటు రావడం జరిగింది. మరి రైతులు ఒకరోజు మార్కెట్లో రేటు రాకుంటే ఒకరోజు పంట ఆపేసి రెండో రోజు సుఖ మనం బీట్కు పెట్టడం వేలంకు పెట్టాలి. తొందరపాటు చేసి నష్టం చేసుకోవద్దని మనవి చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళ పడతలు చూసి వాళ్ళ దందా చేస్తారు కాబట్టి నేను అందుకోసం మేము మనవి చేస్తున్నా. త్వరలోనే ప్రభుత్వ పరంగా సుఖ కొనుగోలు చేయడం జరుగుతుంది. దాంట్లోనే మనం అమ్ముకోవాలా. మరి రైతులు మార్కెట్ యార్డ్లో కాకుండా ఎక్కడో మహారాష్ట్ర బార్డర్ అటు ఇటు ప్రైవేట్లో అమ్ముకుంటున్నారు. అది జరగద్దు. ఎందుకంటే సంవత్సరానికి ఒకరిద్దరు ఉన్నది లాస్ట్ రైతులకు ముంచేస్తున్నారు. డబ్బులు ఎగవసి పారిపోతున్నారు. కాబట్టి మార్కెట్ యార్డ్లో మనం అమ్మితే, ప్రభుత్వ పరంగా అమ్మితే మనకు అన్ని రకాల రిసిప్ట్స్ ఉంటాయి. మనకు అన్ని రకాల రేపు ప్రభుత్వ సహకార సుఖం ఉంటుంది. కాబట్టి బయట ఎక్కడంటే అక్కడ మరి లైసెన్స్ లేని వాళ్ళు ఎవరో వచ్చి కొంటున్నారు. మరి మా దృష్టికి తేవాలా. అటువంటి వాళ్ళకి అమ్మితే రేపు మరి ఎందరో మంది అట్లా మాల్ తీసుకొని రైతులకు ఫరారైపోయారు. రైతులకు డబ్బులు సుఖ ఇవ్వలే, ముంచేసారు. రైతులు చాలా నష్టపోయారు. కాబట్టి రైతులు అటువంటి పని సుఖ చేయొద్దని రైతులకు మనవి చేస్తున్నారు. మదన్పల్లి గ్రామంలో మహాలక్ష్మీదేవి పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం గ్రామం కొరటకల్లో ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడు కూడా భీమన్న దేవుని గంగ స్నానానికి శోభాయాత్ర ద్వారా తీసుకెళ్లారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నిర్వహించనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వీడీసీ చైర్మన్ ఏలేటి చిన్న లింగారెడ్డి మరియు దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గెద్దనపల్లి గ్రామం కాలనీలో రోడ్డుపై మురికి నీరు వచ్చి చేరుతుండటంతో కాలనీ వాసులు అనారోగ్యాలకు పాలవుతున్నామని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పంచాయతీ అధికారులు గాని నాయకులు గాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.